చూడు, నేను చెప్పేది విను. నా దగ్గర బాధను తొలగించే మందుంది భీమరావు. తీసుకో భీమ్. 2 గుటకలు వెయ్యి. అలాగే నీ భార్యకు కూడా తాగించు. బాధ మొత్తం తగ్గిపోతుంది. ఏంటి బాబాయ్, పరిహాసాలు ఆడుతున్నారా? పరిహాసంగానే ఉంటుంది బాబు. ఎవరికైతే మన దగ్గర నీళ్లు తాగడానికి కూడా అర్హత లేదో నేను వాళ్ళకి మద్యం తాగిస్తున్నాను. తాగు తాగు, పర్వాలేదు, తాగండి. ఎంత పొగరు నీకు? ఇది పొగరు కాదు, పరిహాసం. కాసేపటి ముందు మీరు కూడా చేశారుగా, అందుకే నేను చేశా. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. మరోసారి మీ మొహాలు నాకు చూపించకండి. వెళ్తున్నాం. కానీ ఒకవేళ మా నాన్నను అపహరించడంలో మీ ఇద్దరి హస్తం ఉందని తెలిస్తే వదిలిపెట్టను. అలాగే మా మామయ్య ఎక్కడున్నా సరే మేము ఆయన్ని వెతికి తీసుకొస్తాం. నాన్న గురించి నాకు తెలిసినంత వరకు అలా చూసుకుంటే నాకు అనిపించటం లేదు ఇలా ఆయన ఎవరికీ చెప్పా పెట్టకుండానే పని వెతకడానికి వెళ్ళిపోతారని. కానీ ఆయన ఎవరికని చెప్తారు? ఇంట్లో అత్తయ్య, లక్ష్మి అక్క, మావయ్య చెప్పింది వినడానికి సిద్ధంగా లేరు. అలాగే పిన్ని, మంజుల వదిన కూడా ఆయన్ని బయటికి వెళ్లి పని చెయ్యనివ్వరు. ఆనంద్ బాబాయ్ ఇంకా పురంజన్ బాబాయ్ మావయ్యకు ఆరోగ్యం అసలు బాగోలేదు కాబట్టి తనను బలవంతంగా ఇంట్లోనే ఉండమన్నారు. మిగిలింది మీరు, ఇక నేను. మనం ఇల్లు వదిలేసి వచ్చాం. అలాగే మావయ్యకు మీ మీద కోపం కూడా ఉంది. మరి ఆయన ఏం చేస్తారో? అందుకే తను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినట్టున్నారు. కానీ పురంజన్ బాబాయ్ ఏం చెప్పారంటే వాళ్ళిద్దరూ నన్ను వెతకడం కోసమే ఇంటి నుంచి బయటకు వచ్చారని, ఆ తర్వాత దారిలోనే నాన్న హఠాత్తుగా మాయమైపోయారని. మా అమ్మాయికేం జరిగిందో మనకెలా తెలుస్తుందండి? నాకేమనిపిస్తోందంటే పోలీసుల సహాయం తీసుకోవడం మంచిదనిపిస్తోంది. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాను. ఏమైంది? నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాను భీమ్. ఆ ఇన్స్పెక్టర్ అన్ని విషయాలు అడిగి రాసుకున్నారు. ఏమైనా సమాచారం అందగానే మనకు చెప్తామన్నారు. చూడండి, పురంజన్ బాబాయ్ ఏం చెప్పారో దాని ప్రకారం నన్ను వెతకడం కోసమే పురంజన్ బాబాయ్ ఇంకా నాన్న బయటకు వచ్చారని, తర్వాత దారి మధ్యలో నాన్న మాయమైపోయారు. ఒకటి ఇలా జరుగుండొచ్చు, నిజంగానే బాబాయ్కి ఏమీ చెప్పకుండానే నాన్న పని వెతకడానికి ఎటైనా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఏ విషయంలో నమ్మకం కలగటం లేదు. నాకేమనిపిస్తోంది అంటే బాబాయ్కి తెలియకుండానే దారిలోనే నాన్నను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని. అవును, అలా కూడా జరుగుండొచ్చు. ఒకవేళ నిజంగానే ఇలా జరిగిందంటే తొందరగా ఏదో ఒకటి చేయాలి. చేద్దాం భీమ్, ఏదో ఒకటి తప్పకుండా చేద్దాం.
బాదు ఇంకా గట్టి గట్టిగా తలుపుల్ని బాదు రామ్జీ. ఒకరి నిస్సహాయతతో కూడిన శబ్దం ఇంత గట్టి గట్టిగా వినిపిస్తుంటే అంతే ఆనందం కూడా ఉంటుంది. అన్న ఆగండి, మీరేమైనా నా భర్తను చూసారా? పొడు ఉంటారు, అలాగే ఆయన గోధుమ వర్ణంలో ఉంటారు. ఆయనకి 60 ఏళ్ళు ఉంటాయి. లేదండి, నేను చూడలేదు. చూడలేదా? చూడండి, నా భర్త కనిపించడం లేదండి. ఆయన పేరు రామ్జీ అండి. ఏది రామ్జీ సక్పాలా? అంటే ఆయన నీ భర్త? అవునండి. నిన్న రాత్రి మా స్టేషన్ కి ఆనంద్ అని ఒక వ్యక్తి వచ్చాడు. తనకు నేనేం చెప్పానంటే మాకు దొరకగానే సమాచారం ఇస్తామని. ఇలా దొరుకుతారు? నీ ఉద్దేశం ఏంటి? మీరు ఇక్కడ కూర్చొని తింటున్నారుగా, వెళ్ళి ఆయన వెతకండి. వెళ్ళు, దూరం జరుగు. ఒకవేళ తిండి మీద నీ నీడ పడినా కూడా నేను ఈ తిండిని పారేయాల్సి వస్తుంది. నీకు చెప్పాను కదా, నీ భర్త రామ్జీ సక్పాల్ దొరికినప్పుడు నీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే నువ్వు ఎక్కువగా మాట్లాడకు, వెళ్ళి ఇక్కడి నుంచి. లేదంటే నిన్ను కూడా స్టేషన్ కి తీసుకెళ్లి జైల్లో పెడతాను. అయితే తీసుకెళ్లి జైల్లో వేయండి, నేను సిద్ధంగానే ఉన్నాను. ఇవ్వు. ఎక్కడికి వెళ్ళారండి? జీజాబాయ్, నువ్వు ఊరుకో, అన్నయ్య దొరుకుతాడులే. పద. తీసుకెళ్ళండి, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఈవిడ మెదడు చాలా వేడెక్కిపోయింది. ఇదే ఆ ప్రదేశం బాబు. భీమ్, నాకేమనిపిస్తుందంటే ఒకవేళ ఎవరైనా నాన్నను ఎత్తుకెళ్ళినట్టయితే నాన్నకు సంబంధించిన ఏదో ఒక వస్తువు ఇక్కడ ఖచ్చితంగా పడి ఉండొచ్చు. ఇక్కడ వెతికితే ఏదో ఒకటి మనకు దొరకొచ్చు. అవును, వెతుకుదాం. ఒకవేళ అలాంటి వస్తువు ఏమైనా దొరికిందంటే రామ్జీని వెతకటం మనకింకా తేలికైపోతుంది. పదండి. నరోత్తమ్ గారు చెప్పారు భీమ్ చాలా తెలివైన వాడని. ఒకవేళ భీమ్కి ఏదైనా ఆధారం దొరికిందంటే జీజాబాయ్, ఎలా ఊరుకోమంటావు వదినా? ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. ఏది ఏమైనా ఆయన మీద నాకున్న ప్రేమ మాత్రం అబద్ధం కానే కాదు. నా భర్త లేకుండా నేను ఉండలేను. నాకు అర్థమవుతుంది, అలాగే నమ్ముతాను కూడా. నీకు నీ భర్త మీద ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడూ తక్కువ అనలేదు. కానీ నీకు భీమ్ మీద నమ్మకం లేదు కదా? అయితే ఇలా అనుకుని సంతృప్తి పడు. భీమ్ ఇంకా ఆనంద్ ఇద్దరూ కలిసి తమ నాన్నను వెతకడంలో ఎలాంటి లోటు చెయ్యరని ఏదో విధంగా అన్నయ్యను వెతికి తీసుకొస్తారు. ఊరుకో. పద, ఊరుకో. పద, రామ్జీని వెతుకుదాం. పద, వెళ్దాం. అందరూ అనేది నిజమే. కొడుకు చేసే చెడు పనుల ప్రభావం తండ్రి జీవితం మీద కూడా పడుతుందని. ఇప్పుడు వీడినే చూడు. వీడి కొడుకేమో మన బాబుగారు లాంటి బలవంతుడితో పెట్టుకున్నాడు. ఇక ఫలితం పాపం వీడిక్కడలా పడున్నాడు. మన బాబుగారు వీడి కొడుకు అహంకారాన్ని అణిచేంత వరకు అంతవరకు వీడిని వదిలిపెట్టకూడదు. అనయ్య, వీడిని ఇక్కడి నుంచి తప్పించాల్సి ఉంటుంది. ఎందుకు? భీమ్, ఆనంద్ ఇంకా పురంజన్ మనం వీడిని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చామో అక్కడి దాకా వెళ్లి వీడి జాడ వెతుకుతున్నారు. ఆ చోటు ఇక్కడి నుంచి ఎంతో దూరంలో లేదు. ఒకవేళ ఏదైనా ఆధారం దొరికిందంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఒక పని చేయి, వీడిని బయటికి తీసుకురండి. అలాగే అన్న. త్వరగా లేరా, లే. లేరా, లే లే, లే లే. ఆనందన్నయ్య, ఈ గుర్తులు
ఎవరినో లాక్కెళ్ళిపోయినట్టుగా అనిపిస్తున్నాయి కదా? అవును. ఒకవేళ వాళ్ళు నాన్ననే ఇలా అయ్యుండొచ్చు. భీమిది నాన్న చొక్కా గుండి. ఇది నాన్నదే అంటే దీని అర్థం వాళ్ళు ఇక్కడి నుంచే నాన్నను అనయ్య, ఇలా అయితే ఎలా తీసుకెళ్తాం? వీడికి చాలా బలం ఉంది. ఇక వీడిని గుట్లో చుట్టేయండి. నేను ఎడ్ల బండిని తీసుకొస్తాను. రామ్జీ, నాన్న, రామ్జీ, నాన్న. భీమ్, ఇప్పుడు మనం ఎక్కడైనా వెతుకుతాం? ఇటువైపు ఒక బస్తీ ఉంది, సంత కూడా ఉంది. పగలు ఆయన అక్కడికి తీసుకెళ్లారనిపించట్లేదు. ఇటువైపు వెళ్దాం బాబాయ్. నరోత్తమ్ గారికి మనమే విషయం చెప్పలేదు. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే నరోత్తమ్ గారు మనల్ని వదిలిపెట్టరు, గుర్తుంచుకోండి. ఏమీ తెలియనట్టుండాలి. ఆ భీమ్ చాలా తెలివైనవాడు. అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మేము సంతకెళ్ళే దారి తప్పిపోయాం. ఎక్కడుందో మీరు చెప్పగలరా? అలాగే, మీరు అక్కడి నుంచి నేరుగా వెళ్ళండి, కుడివైపు తిరగండి. ముందుకెళ్ళి కుడివైపు తిరగాలి. పొద్దున్నే బయలుదేరమని చెప్పాను కదా, ఇప్పుడే ఆకలేస్తుందా? నడు. భీమ్, ఏమైంది? నాన్న, నాకెందుకు ఇలా అనిపిస్తోంది? నాన్న ఇక్కడే చుట్టుపక్కలే ఉన్నారని. ఇక్కడ ఆగండి. ఏంటి, ఏమైంది? వెనక మీరు మీరు వెనక నుండే వచ్చారు కదా? అవును, అట్నుంచే. అక్కడ మీకు ఎవరైనా కనిపించారా? అంటే మా నాన్న కనిపించడం లేదు, అందుకని ఆయనకు తెల్ల జుట్టు ఉంటుంది. లేదు లేదు, నేను ఎవరిని చూడలేదు. నువ్వేమైనా చూసావా? నేను కూడా ఎవరిని చూడలేదు. మేమంతా సంతకు వెళ్తున్నాం, దారి తప్పిపోయాం కదరా. మరైతే ఎవరైనా కేకలేసినట్టుగా. భీమ్, మన నాన్న ఎక్కడున్నాడో వీళ్ళకెలా తెలుస్తుంది? వీళ్ళకి అసలు దారి కూడా సరిగ్గా తెలీదు. పద, మీరు వెళ్ళండి. చూడలేదు కదా? చూడలేదు. పద. భీమరావ్, ఓ భీమరావ్, అద్భుతం బాబు గారు. తోపుడు బండి పూర్తిగా కొత్త దానిలా అనిపిస్తోంది. కానీ దీన్ని మీరే తోసుకుంటూ వచ్చారు. ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అవును, ఉంది కదా. నా ప్రియమైన భీమరావ్, తన కోసమే ఈ బహుమతి. వచ్చే భీమరావ్, రా.
ఆయన భార్యగా చెప్తున్నాను, మాకీ బహుమతి అక్కర్లేదు. తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి. అదేంటి, ఎందుకు అక్కర్లేదు? ఆ? ఇదిగో చూడు, దీని మీద నీ భర్త పేరు రాశాను. గంట కూడా ఉంది. అక్కర్లేదని చెప్పానా? వెళ్ళండి. అబ్బా చూడు, ఈ కుటుంబం కోసం ఎంత చేసినా అంత తక్కువ. ఇది బహుమతి. ఎందుకంటే తండ్రి ఎలాగూ లేడు, దాంతో బాధ్యత మొత్తం కొడుకు మీదే పడిపోయింది. ఆ నిజం చెప్పిన రమాబాయ్, ఈ కుటుంబం మొత్తంలో ఎవరైనా బాధ్యత గల కొడుకున్నాడంటే అది భీమరావే. ఇది నేను కూడా నమ్ముతున్నాను. అందుకే ఈ తోపుడు బండి తెచ్చాను. ఇప్పుడు భీమరావు కావాలంటే ఈ తోపుడు బండితో డబ్బు సంపాదించడం మొదలు పెట్టచ్చు, ఒకవేళ తను కావాలి అనుకుంటే. మీరు చూపించిన దారిలో ఆయన సంపాదించాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. చూడండి, విన్నారా? అరే, ఒకవేళ డబ్బు సంపాదించుకుంటే మరి నీటి అద్దె ఎలా కడతాడు? అలాగే ఇంటి అద్దె ఎలా కడతారు? ఏమంటారు జీజాబాయ్? అద్దెకు ఇప్పటికీ 50 పైసలు తక్కువ ఉన్నాయి. మీరంతా బెంగపడకండి, నేను రేపు ఏదైనా ఏర్పాటు చేస్తాను. ఇప్పుడే అద్దె కట్టండి, లేదంటే నా ఇల్లు ఖాళీ చేయండి. ఆనంద్ కూడా డబ్బు సంపాదించడం లేదు. అందుకనే భీమరావు, నువ్వెలాగో పని వెతుక్కుంటున్నావు. అందుకే నేను ఈ తోపుడు బండి తీసుకొచ్చాను. నాతో కలిసి పార్ట్నర్షిప్ లో పని చేయి. రేపటి నుంచి నువ్వు సమయానికి కాలేజీకి వెళ్ళాలి, అలాగే సమయానికి కాలేజీ నుంచి రావాలి. నువ్వు కేవలం చదువుకోవాలంతే, కేవలం చదువు. మీరిక్కడి నుంచి వెళ్ళండి. భీమ్కు మీ సహకారంతో ఎలాంటి అవసరం లేదు. అవును, వాడికి మీ భాగస్వామ్యంతో ఎలాంటి అవసరం లేదు. అవును, నా తమ్ముడికి ఈ మాత్రం యోగ్యత ఉంది. వాడు ఏదైనా చేయగలడు, కానీ ఈ తోపుడు బండి మాత్రం తోయడు. లేదు, రాసిస్తాను. నేను తనని ఇంకేది చెయ్యనివ్వనని. కానీ ఒకవేళ తోపుడు బండి తొయ్యడం అయితే సరే. ఏదేవైనా సరే నువ్వు చదువు మారేయడానికి వీల్లేదు. నువ్వు కేవలం నీ కోసమే చదవటం లేదు, నువ్వు మా కోసం చదువుతున్నావు, మన జాతిలోని ప్రతి ఒక్క వ్యక్తి కోసం చదువుతున్నావు. దలియా అమ్మ, మీరు కొన్ని రోజుల పాటు నన్ను ఇంకా రమను మీ ఇంట్లో ఉండనిస్తారా? భీమ్ మన ఇంట్లో ఎందుకు ఉండాలి? మీరేం బెంగ పడకండి, నేను అద్దె కడతాను. సమయానికి అద్దె కట్టి తీరాల్సిందే. భీమ్, మీ నాన్న ఎటు వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు. అంటే మేమిద్దరం నిన్ను వెతకడం కోసం బయటకు వచ్చాం. ఇద్దరం కలిసే నిన్ను వెతుకుతున్నాం. అకస్మాత్తుగా రామ్జీ కనిపించకుండా మాయమైపోయాడు. ఆయన జీవితంలో అన్నిటికంటే పెద్ద సమస్య నువ్వే. ఇదంతా నీ కారణంగానే జరిగింది. కొడుకు సంపాదించటం లేదు, చదువుకుంటున్నాడు. ఇలాంటప్పుడు ఏ తండ్రైనా ఏం చేయగలడు? తన తండ్రి ధర్మాన్ని పాటించడానికి వెళ్ళుంటారు. చెప్పు భీమ్. నేను చేస్తాను. నేను ఈ పని కూడా చేస్తాను. భీమ్, లేదత్తయ్య, ఈయన చెప్పింది నిజమే. నాన్న లేకుంటే నా బాధ్యతలు పెరిగిపోతాయి. నాన్నను ఎలాగూ వెతకాలి, కానీ ఆయన బాధ్యతల్ని మోయటం కూడా నా ధర్మం కదా. ఏంటి అసలు మీరేమంటున్నారు? ఇతను మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడు.
ఈయన చెప్పడం వల్లే ఎక్కడైనా పని దొరుకుతుందా?